ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందడం పట్ల ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూరిళ్ల దగ్ధమైన ఘటనలో పల్గాని సావిత్రి, సెగ పోలమ్మ అనే 2 మహిళలు సజీవ దహనమై మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో వలగాని సావిత్రి ఇల్లుతో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు పూర్తిగా దగ్ధమవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎంపీ ప్రమాద స్థలానికి వెళ్లిన కుక్కునూరు సిఐ రమేష్తో ఫోన్లో మాట్లాడారు. అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది స్థానికులు తనకు ఫోన్ చేసిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే క్లూస్ టీంను రప్పిస్తున్నట్లు, ఏదైనా కుట్రకోణం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంపీకి వివరించారు. అది అక్కడ లోకల్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారండి. అది మోస్ట్లీ కాలినట్లు కాకుండా అది ఎవరో కాల్సినట్లు చేసినట్లుంది అని చెప్తున్నారు. అది కొంచెం డీప్ గా ఎంక్వైరీ చేయండి సిఏ గారు. అది కొంచెం ఏలూరు నుంచి కూడా క్రూజ్ టీమ్ వచ్చింది సార్. అంటే అవి అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు సార్. ఊరిది కూడా మనం అలాగే అదేవిధంగా డాక్టర్ గారు కూడా మనం విశాఖ కూడా ప్రజలు చేస్తున్నాం సార్. ఈ క్రూజ్ టీమ్ యాక్చువల్ గా అది ఆ యాష్ తీసుకుని ఎలక్ట్రికల్ వల్ల లేకపోతే పెట్రోల్ వల్ల ఏదైనా కెమికల్ వల్ల కాదు మేము ఎక్కసలు పొందుతున్నాం సార్. ఓకే ఓకే ఆ యాంగిల్ చేస్తున్నాం సార్. చేస్తాం. ఓకే ఓకే సిఏ గారు, నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడతా అండి. కొంచెం సీరియస్ గానే ఏమన్నా అట్లా ఉంటే మాత్రం సీరియస్ గానే చూడండి. అలాగే 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 సార్. థ్యాంక్ యూ. ఉంది కదా, అది అక్కడ లోకల్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారండి. అది మోస్ట్లీ కాలినట్లు కాకుండా అది ఎవరో కాల్సినట్లు చేసినట్లుంది అని చెప్తున్నారు. అది కొంచెం డీప్ గా ఎంక్వైరీ చేయండి సిఏ గారు. అది కొంచెం ఏలూరు నుంచి కూడా క్రూజ్ టీమ్ వచ్చింది సార్. అది అంటే అవి అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు సార్. ఊరిది కూడా మనం అలాగే అదేవిధంగా డాక్టర్ గారు కూడా మనం విశాఖ కూడా ప్రజలు చేస్తున్నాం సార్. ఈ క్రూజ్ టీమ్ యాక్చువల్ గా అది ఆ యాష్ తీసుకుని ఎలక్ట్రికల్ వల్ల లేకపోతే పెట్రోల్ వల్ల ఏదైనా కెమికల్ వల్ల కాదు మేము ఎక్కసలు పొందుతున్నాం సార్. ఓకే ఓకే ఆ యాంగిల్ చేస్తున్నాం సార్. చేస్తాం. ఓకే ఓకే సిఏ గారు, నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడతా అండి. కొంచెం సీరియస్ గానే ఏమన్నా అట్లా ఉంటే మాత్రం సీరియస్ గానే చూడండి. అలాగే 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 సార్. థ్యాంక్ యూ.